హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన మరో ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో అందరూ లేవగానే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి చూసిన రేషన్ మేనేజర్ అయినటువంటి రీతు ఒక్కసారిగా షాక్ అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టిన మిల్క్ ప్యాకెట్స్ ఒక్కటి కూడా కనిపించలేదు. దీంతో రీతు గట్టిగా క్యాప్టెన్ని పిలిచి ఇక్కడ ఉన్న పాల ప్యాకెట్లు ఎవరో దొబ్బేశారు అంటూ చెప్పడంతో ఇక హౌస్ మొత్తం ఒక్కసారిగా షేక్ అయింది. వీరందరూ కలిసి ఇంకా హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అనుమానం వ్యక్తం చేస్తూ హౌస్ అంతా కలిగి తిరుగుతూ వెతుకుతూ ఉన్నారు. అయితే ఒక పక్కన కూర్చున్న సంజన, భరణి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ, ముఖ్యంగా భరణి అయితే సంజనతో మీరు ఎక్కడ పెట్టారో చెప్పండి, నేను మీ పేరు బయటకు రాకుండా ఆ పాల ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చేస్తాను, మీరు అస్సలు ఏమీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉండండి, ఆ ఎక్కడ పెట్టారో పాల ప్యాకెట్లు మాత్రం నాకు చెప్పండి అంటూ భరణి అంటూ ఉంటే సంజన మాత్రం నవ్వుతూ కనిపిస్తూ ఉంది. కెప్టెన్ దివ్య అయితే ఫైర్ అవుతుంది. హౌస్ మేట్స్ ఎవరో పాల ప్యాకెట్లు అన్నీ తీసేశారు, అలా తీసేస్తే ఎలా ఇప్పుడు ఎవరికైనా టీ కావాలన్నా పాలు కావాలన్నా ఎలా ఇవ్వాలి అంటూ చెప్తూ ఉంది. ఇక ఇమ్మాన్యుయల్ అయితే దీనిపైన కూడా కామెడీ ఇరగదీసేస్తున్నాడు అని చెప్పవచ్చు. అయ్యా పాల ప్యాకెట్లు పోయినాయి, అమ్మ నా కార్ స్టీరింగ్ పోయినట్టుగా ఇప్పుడు ఇల్లంతా వెతకాలా అంటూ ఇమ్మాన్యుయల్ అయితే రెచ్చిపోతున్నాడు తన కామెడీ యాంగిల్ని బయటికి తీసి. ముఖ్యంగా ఇమ్మాన్యుయల్ వాష్రూమ్ ఏరియాలో వెతుకుతూ గేమ్స్ ఆడటానికే ఓపిక లేదంటే ఇప్పుడు మళ్ళీ ఎవరో చేసిన పనికి పాల ప్యాకెట్లు కూడా ఎతకాలంటున్నారు, ఇదేం కర్మరా బాబు అంటూ ఇమ్మాన్యుయల్ అయితే మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఇప్పుడు రాము అయితే తర్వాత మాట్లాడుతూ తనుజ దగ్గర మనం ఇంట్లో 10 రూపాయలు పోతే ఎతుకుతూ ఉంటాం కదా, అప్పుడు గోల్డ్ చిక్కినట్టుగా ఇప్పుడు కూడా రెబల్స్ దొరుకుతారు అంటూ రాము ఏదేదో సింక్ లేకుండా మాట్లాడుతుండటంతో నువ్వేంట్రా ఏం మాట్లాడుతున్నావురా, ఏమైనా అర్థమవుతుందా నీకు కూడా అంటూ తనుజ, రీతు రాముతో అయితే అంటున్నారు. మొత్తంగా పాల ప్యాకెట్లు దొబ్బేసింది మాత్రం ఫైర్ బ్రాండ్ అలాగే రెబల్ అయినటువంటి సుమన్ శెట్టి, దివ్య ఇద్దరు అని చెప్పాలి. సుమన్ శెట్టి ఒక పాల ప్యాకెట్ను మొత్తం తాగేసి మిగిలిన పాల ప్యాకెట్లు అందరూ నిద్రపోయే సమయంలో ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేశాడు. అయితే అది ఎవరికీ తెలియకపోవడంతో మిగిలిన వారందరూ పాల ప్యాకెట్లు పోయాయి అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంక్లూడింగ్ సుమన్ కూడా వచ్చి అయ్యో పాల ప్యాకెట్లు పోయాయి అంట కదా అంటూ మాట్లాడే మాటలు అయితే మరింత కామెడీని అయితే పుట్టిస్తున్నాయి. సో ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.